అమర్పేటలో అదృశ్యమైన 5 విద్యార్థినుల ఆచూకీ దొరికింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ జూ పార్క్ లో సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. జూ అధికారులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమర్పేట పటేల్ నగర్ కు చెందిన 5 విద్యార్థినులు శ్రీనిధి, నందిని, ప్రతిభ, సంగీత, ప్రీతి నిన్న స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్ అయిన 5లో ఒకరి దగ్గర మొబైల్ ఉంది. సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ జూ పార్క్ లో ఉన్నట్లు గుర్తించారు అమర్పేట పోలీసులు. జూ పార్క్ లో దొరికిన 5 విద్యార్థినులకు జూ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత జోనైల్ హోమ్ కు తరలించారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. హైదరాబాద్ అమర్పేటకు చెందిన 5 చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. అయితే నిన్న వాళ్ళు అదృశ్యం అయినప్పటికీ 5 చిన్నారులు అదృశ్యమయ్యారు. బర్త్డే పార్టీ అని చెప్పి వాళ్ళు ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. అయితే ప్రగతి స్కూల్కి చెందిన విద్యార్థులు కావడం వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరి ఎటు వెళ్లారో తెలియక తల్లిదండ్రులంతా కూడా ఆందోళనతో అక్కడ పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విశాఖపట్నంలో జూ పార్క్లో ఈరోజు 4 గంటల సమయంలో ఈ పిల్లల ఆచూకీ లభ్యం కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పిల్లల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఆ విద్యార్థులందరినీ కూడా ఇక్కడ విశాఖ ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం పరిశీలన గృహంకి తీసుకొచ్చి ఇక్కడ ఆ హోమ్ లో ఉంచడం జరిగింది. తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నారన్న సమాచారం కూడా మనకి అందింది. అయితే తల్లిదండ్రులు రాగానే విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం విద్యార్థులంతా కూడా క్షేమంగా ఉన్నారు. ఈ వసతి గృహంలో విద్యార్థులు ప్రస్తుతం ఈ రెస్క్యూ హోమ్ కి చేర్చబడి ఇక్కడ ప్రస్తుతం వాళ్ళందరూ కూడా క్షేమంగా పోలీసుల అధీనంలో ఉన్నారు. అయితే ఆ పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా వాళ్ళ విద్యార్థుల దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేయడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఇక్కడ విశాఖ జూ పార్క్ లో ఉన్నట్లుగా సమాచారం రావడంతో హైదరాబాద్ పోలీసులు విశాఖ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళంతా కూడా అక్కడ చేరుకొని విద్యార్థుల్ని గుర్తించడం జరిగింది. అయితే విద్యార్థులు అయితే మాత్రం అక్కడ వాళ్ళు తల్లిదండ్రులకు ఇచ్చిన సమాచారం కానీ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటంటే విశాఖపట్నంని చూసేందుకు మేమంతా కూడా ఇక్కడికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఎటువంటి ఒత్తిళ్లు మా మీద లేదు అనేది విద్యార్థులు చెప్పినట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే విశాఖపట్నంని కేవలం మేము అందరం కూడా చూసేందుకు బర్త్డే పార్టీని ఇక్కడ చేసుకునేందుకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామనేసి విద్యార్థులు అయితే పోలీసులకి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి ఒత్తిళ్లు లేనప్పటికీ కూడా విద్యార్థులు ఒక్కసారిగా 5 ఆడపిల్లలు అదృశ్యం కావడంతో ఒక ఆందోళనకర వాతావరణం అయితే నెలకొనింది. అయితే విద్యార్థుల క్షేమ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నట్లుగా అయింది. మొత్తం మీద తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పటికే విశాఖపట్నం బయలుదేరినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో విశాఖపట్నంకి చేరుకోవడంతో తల్లిదండ్రులకి విద్యార్థుల్ని పోలీసులు దగ్గరుండి క్షేమంగా అప్పచెప్పేందుకు సిద్ధం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.